మీకు ఒకటి చెప్పాలి బ్రో. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వానికి అస్సలు క్రికెట్ ఆడడమే రాదు. కానీ 3 రోజుల నుంచి క్రికెట్ నేనే ఆడతా అన్నాడు. సరేలే అని ఈరోజు ఛాన్స్ ఇచ్చా. 3 రోజుల నుంచి నేను పొడిచేస్తా చించేస్తా అన్నాడు. ఈరోజు ఇంకా ఒక్క 6 కొట్టలేదు, 4 కొట్టలేదు, సెంచరీ చేసినోళ్ళలాగా బిల్డప్ ఇచ్చాడు. సరేలే ఏదో ఒకట్లే అని లాస్ట్కి చూస్తే డగౌట్ అయి బయటకు వచ్చాడు. దీనికి ఇంత బిల్డప్ ఇచ్చాడు. పోతే పోనీలే అని నేనే ఎలాగో మ్యాచ్ ఆడి ఫినిష్ చేస్తే బయటకు వచ్చేళ్ళకి ఏమంటాడు, నీకు స్లోగా బౌలింగ్ వేశాడు, నాకు ఫాస్ట్గా బౌలింగ్ వేశాడు వాడు అంటాడు. ఇంకా వీని గురించి ఏం చెప్పాలి. ఇంకా అప్పుడు అర్థమైంది వీడు నిబ్బాగాడు, వీని గురించి ఆలోచించి వేస్ట్, వీడిని ఇలాగే వదిలేద్దాంలే అని. ఇంకా మ్యాటర్ గురించి వస్తే ఇంకా ఈరోజు వచ్చేసి 2 టాస్క్లు జరిగాయి. మానస్ అలాగే ప్రియాంక ఇద్దరు వచ్చారు. ప్లేయర్స్ వచ్చేసి నబీల్, అవినాష్, పృథ్వీ, ఇంకొకరు ప్రేరణ. ఫస్ట్ టాస్క్ ప్రోమో వచ్చింది చూసే ఉంటారు. ఫస్ట్ టాస్క్లో అవినాష్ గెలిచాడు. సెకండ్ టాస్క్ వచ్చేసి ఒక 5 హోల్స్ ఉంటాయి, 6, 4, సింగిల్ అలా క్రికెట్ లాగా. దాంట్లో ఒక స్టిక్ ఇస్తారు. ఆ స్టిక్తో కొడితే ఏ దాంట్లో పడితే దాంట్లో అన్ని పాయింట్స్ ఇస్తారు. ఇప్పుడు సెకండ్ టాస్క్లో కూడా అవినాషే గెలిచాడు. దగ్గర 45 పాయింట్స్ దాకా వచ్చాయి అవినాష్కే. 2 టాస్కుల్లో అవినాష్ గెలిచాడు. అస్సలకి ఈ సీజన్లో ఇంకొకటి చెప్పాలి. వీళ్ళని రోహిణిని, అవినాష్ని, తేజాని పొగుడుతుంటే కొంతమందికి డైరెక్ట్గా నేను ఇంతవరకు ఇలాంటి పదాలు వాడలేదు, మండుతుంది కొంతమందికి. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసి గెలిచలేదు, వాళ్ళ స్థాయి మేరకు వాళ్ళు ఆడి గెలిచారు. రోహిణి గారు అయితే వేరే లెవెల్లో గెలిచాడు. ఈరోజు మన నామినేషన్ కూడా అదే వేశారు, అవినాష్కి నువ్వేం చేస్తున్నావని, ఎంటర్టైన్మెంట్ తప్ప. ఈరోజు ఆడాడు, గెలిచాడు, వాళ్ళ మీదే గెలిచాడు. ఇలాంటప్పుడు ఎలివేషన్ ఇస్తారు. ఎందుకు ఒకటి నిన్ను తక్కువ చేసినప్పుడు వాని మీద ఆడి గెలిస్తే నీకే కాదు చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చూడరా వాడు వాడిని తక్కువ చేశాడు కానీ వాని మీదే ఆడి గెలిచాడు అని అలానే అనిపిస్తుంది. వేరే లెవెల్లో ఆడాడు ఈరోజు అవినాష్. ఇప్పుడు 2 కంటెండర్స్ అయ్యారు. ఎవరు? కమిడియన్స్. ఒకరు రోహిణి గారు, ఇంకొకరు అవినాష్. ఇంకా ఈ టాస్క్లో తీయేసింది వచ్చేసి నబీల్ని. ఇప్పటికి 2 తీయేశారు, విష్ణుని, నబీల్ని, 2